హాయ్ హలో నేను ఈరోజు మీకు ఒక కొత్త రెసిపీ చూపించడానికి మేము ముందుకు వచ్చాను. మనలో చాలామందికి బ్రెడ్ ఆమ్లెట్ తినే అలవాటు ఉంటుంది కదండి. ఆ బ్రెడ్ ఆమ్లెట్ని మీరు రెగ్యులర్గా చేసుకునే విధంగా కాకుండా నేను చేసే విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది బ్రెడ్ ఉంది కదా, బ్రెడ్ని తీసుకొని మనం టోస్ట్ చేసుకోవాలి ఫస్ట్. సో ఇలా నెయ్యి ఉంటుంది కదా, నెయ్యిని కొంచెం వేసుకొని, నేను ఇది హోమ్ మేడ్ నెయ్యి అండి, నేను బటర్ తెచ్చుకొని దాంతో నెయ్యి వేసుకుంటాను. నేను అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను ఎలా చేసుకున్నాను అనేది, ఓకేనా. ఇలా నెయ్యి పూసుకొని రెండు వైపులా మంచిగా రెడ్గా అయ్యే విధంగా టోస్ట్ చేసుకోవాలి. బ్రెడ్ ఇలా టోస్ట్ అయిన తర్వాత, రెండు వైపులా ఇలా టోస్ట్ అయిన తర్వాత చూడండి, మనం ఈ బ్రెడ్ని తీసి ఒక ప్లేట్లోకి తీసుకుందాము. బ్రెడ్ టోస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆమ్లెట్ వేసుకుందాము. ఆమ్లెట్ కోసం నేను ఇక్కడ ఒక 5 ఎగ్స్ని ఇలా పగలగొట్టేసి ఇలా మంచిగా బీట్ చేసి పెట్టుకున్నాను. మీరు కూడా కంపల్సరీ బీట్ చేసుకున్న తర్వాతనే మిగిలిన స్పైసెస్ యాడ్ చేయండి. నేనైతే ఇక్కడ ఎక్కువ స్పైసెస్ ఏమి యాడ్ చేయట్లేదండి, ఓన్లీ కొన్ని మాత్రమే యాడ్ చేస్తున్నాను. చూడండి, ఇది బీట్ చేసుకున్న తర్వాత ఈ ఎగ్లో వేయడానికి ఈ ఆనియన్స్ ఉంటాయి కదా, ఆనియన్స్ని తీసుకొని ఇలా చాపర్లో వేసుకొని చిన్న చిన్న ఫైన్గా చాప్ చేసుకున్నాను. తర్వాత దీనికి యాడ్ చేస్తాను. యాడ్ చేసుకున్న తర్వాత మనం సాల్ట్, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. నేనైతే సాల్ట్ ఎక్కువ యూజ్ చేయను, కొంచెమే వేసుకుంటాను. ఇంత సాల్ట్ వేసుకున్నాను. తర్వాత ఇది ఉంటుంది కదండి, బ్లాక్ పెప్పర్ ఉంటుంది కదా, ఈ బ్లాక్ పెప్పర్ని ఇలా క్రష్ చేసుకొని వేసుకోవాలి. నా దగ్గర ఈ క్రషర్ ఉంది, సో నేను ఇలా క్రష్ చేసి ఇలా వేస్తాను. తర్వాత మీరు కావాలంటే ఇందులోకి కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. నేనైతే కొంచెం పసుపు యాడ్ చేసుకుంటాను. నాకు కొంచెం జలుబు అయిందండి, సో నేను పెప్పర్ యాడ్ చేసుకున్నాను. సో జలుబు అయినా కాకుండా పెప్పర్ యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. కొంచెం పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని ఒకసారి ఇలా బీట్ చేసుకోండి. ఈ బీట్ చేసుకున్న ఈ ఎగ్ని ఆమ్లెట్ లాగా వేసుకోవాలి. చూడండి, తర్వాత ఇందులోకి ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. తర్వాత రెండు వైపులా ఇది కొంచెం వేడి అయిన తర్వాత దీన్ని ఫ్లిప్ చేసుకోవాలి. ఆమ్లెట్ రెడీ అయిన తర్వాత మనం ఇప్పుడు బ్రెడ్ ఆమ్లెట్ని ఎలా బ్రెడ్ ఆమ్లెట్ని ఎలా సెట్ చేసుకోవాలో చూపిస్తాను. మనం వేసుకున్న ఆమ్లెట్ని ఇందులోకి పెట్టేసి ఇప్పుడు నా సీక్రెట్ రెసిపీ మీకు చెప్తున్నాను. ఇప్పుడు నా సీక్రెట్ని మీకు చూపిస్తున్నాను. సో ఇక్కడ ఈ లెటస్ ఉంటుంది కదా, ఈ లెటస్ అండ్ అవకాడో ఉంటుంది. ఈ అవకాడోని నేను ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి యాడ్ చేసుకోండి, మీ బ్రెడ్ ఆమ్లెట్కి చాలా టేస్టీగా ఉంటుంది. స్లైసెస్గా కట్ చేసుకున్న అవకాడోని మనం ఇప్పుడు బ్రెడ్లోకి పెట్టుకుందాం. అవకాడో అండ్ లెటస్ని బ్రెడ్లోకి పెట్టుకుందాము. ఇలా తింటే మనం కొంచెం హెల్త్ హ్యాబిట్స్ని కొంచెం చేంజ్ చేసుకొని తినడం వల్ల మనకి హెల్త్ కూడా మంచిగా ఉంటుందండి. సో దీన్ని ఈ అవకాడో పీసెస్ని ఇలా సెట్ చేసుకోవాలి. నేను ఒక 3 పీసెస్ పెట్టుకుంటాను. తర్వాత ఈ లెటస్ ఉంటుంది కదా, ఈ లెటస్ని ఇలా పెట్టుకొని తింటాను. సో ఇంత పెద్దది వద్దనుకుంటే ఈ చిన్న చిన్న పీసెస్ ఉంటాయి కదా, దీన్ని ఇలా పెట్టుకొని, నేను లెటస్ బాగా ఎక్కువ తింటానండి, సో ఇలా సెట్ చేసుకుంటాను. చూడండి, మన బ్రెడ్ ఆమ్లెట్ రెడీ. మనం ఇలా తినే ఫుడ్ని కొంచెం ఫుడ్ హ్యాబిట్స్ని కొంచెం చేంజ్ చేసుకొని కొంచెం హెల్దీ ఫుడ్ని యాడ్ చేసుకొని తినడం వల్ల మన హెల్త్కి మంచిగా ఉంటుంది. సో మనకి కొత్త రెసిపీస్ తిన్నట్లు ఉంటుంది. ఇది చాలా డెలిషియస్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ నా వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.